వడ్లు కొనుగోలు కేంద్రాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, పొరపాట్లకు తావివద్దని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం ఆయన చండూరులో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. వడ్లు కొనుగోలు కేంద్రాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, పొరపాట్లకు తావివద్దని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం ఆయన చండూరులో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం మిల్లుకు పంపడంలో అలసత్వం చేయొద్దన్నారు. వడ్లు సేకరణలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సెంటర్ ఇన్ఛార్జీలకు సూచించారు. ధాన్యము బంగారం లెక్క పోతుంది. ఏదో కాటిక్లియన్స్ అట్లా ఏదో షోపీస్ లెక్క అటు పెట్టేస్తున్నారు. అటు రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తలేరా, నిర్వాహకులు ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలియదు. కానీ కాటిక్లియన్స్ కనీసం ఇంట్రెస్ట్ ఉన్న కన్నా వాడమని ఇస్తే వాళ్ళు వాడుకుంటారా లేదా తర్వాత చూసుకుంటారు. మొత్తం అది కాటిక్లియన్స్ని టోటల్గా యూజ్లెస్గా పెట్టేస్తున్నారు. కాబట్టి ఒకరిద్దరు రైతులతోనైనా కాటిక్లియన్స్ యూజ్ చేపిస్తే ఎవరైతే ప్యాడీ క్లియరెన్స్ వాడలేదో వాళ్ళ ధాన్యానికి, ఎవరైతే ప్యాడీ క్లియరెన్స్ వాడలేదో వాళ్ళ ధాన్యానికి వ్యత్యాసం చాలా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వము చాలా కోట్ల రూపాయలు వెచ్చించి ప్యాడీ క్లియరెన్స్ చూడాలి. కాబట్టి కనీసం 50 మంది రైతులకి 50 మంది రైతులు 5 మందితోనన్నా ఆ ప్యాడీ క్లియరెన్స్ వాడితే ఈజీగా తెలిసిపోతుంది. మనకు 2 చేతులలో ధాన్యం ఏది బాగుందని చెప్తే ప్యాడీ క్లియరెన్స్తో వాడిన ధాన్యమే బాగుంటుంది. అందుకోసమని రైతులను కూడా ప్యాడీ క్లియరెన్స్ వాడడానికి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఐకేపీ నిర్వహించడం అంటే రైతులను ఒప్పించాలి అన్నీ ఉంటాయి. కాబట్టి ఏదో వస్తున్నారు, వాటికి ఇస్తున్నారు, మిగిలిపోతున్నారు అన్నది కాకుండా కనీసం బాధ్యతల్లో 90-100% కాకుండా కానీ 60% బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తే అటు రైతుల నుంచి కూడా ప్రశంసలు పొందుతారు. మిల్లు గారు కూడా ఎటువంటి ఇష్యూస్ కాదు.